పల్లవి ప్రశాంత్ ఈ పేరు తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. రైతు బిడ్డను అంటూ బిగ్ బాస్లోకి అయితే వెళ్ళాడు. అక్కడ విన్నర్గా కూడా గెలిచారు. కాకపోతే అక్కడ గెలిచే సమయంలో అంటే ఆ బిగ్ బాస్ ఆడుతున్న క్రమంలో ఏంటంటే నేను విన్నర్ అయితే నాకు వచ్చిన డబ్బులు నేను పేద రైతులకి సహాయం చేస్తా అని చెప్పిన సందర్భాలు మనం చాలాసార్లు చూసాం. అయితే ఇప్పుడు ఇదే పల్లవి ప్రశాంత్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నీకు డబ్బులు వచ్చినాయి ఇంకా ఎందుకు నువ్వు హెల్ప్ చేయట్లే అని చెప్పేసి అయితే ట్రోల్ చేస్తూ, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డ అని చెప్పుకొని చాలా ఫేమస్ అయిపోయి ఎట్టకేళ్ళకి తను అనుకుంది సాధించాడు. బిగ్ బాస్లో విన్నర్ అయ్యాడు. ఆ విన్నర్ అయ్యి అంటే ఆ ఆట బిగ్ బాస్లో ఆడే క్రమంలో చాలాసార్లు చెప్పాడు, నేను గెలిస్తే నేను నా లాంటి రైతు బిడ్డలకి సహాయం చేస్తాను, పేద రైతులకి సహాయం చేస్తానని చెప్పేసి చాలాసార్లు చూసాం అందులో. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ ట్రోలింగ్కి గురవుతున్నాడు. ఎందుకు అంటే గెలిచావు, విన్ అయ్యావు, డబ్బులు వచ్చాయి, బట్ స్టిల్ నువ్వు ఇంకా ఎవరికి పేద రైతులకి హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ నుంచి కూడా ఇదంతా చూస్తే కాంట్రవర్సీ అవుతుంది. సో ఇప్పుడు మరి ఇలా పల్లవి ప్రశాంత్ ఏమన్నాడంటే విన్నర్ అమౌంట్ ఏం చేసి పేద రైతులకి ఇస్తా అని ఒక మాట అన్నాడు. అంతకుముందు కూడా చాలామంది నేను ఈ డబ్బులను క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తా, నేను గెలిచిన అమౌంట్ని అది చేస్తా ఇది చేస్తా అని చాలామంది చెప్తే వాళ్ళని కూడా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గెలుచుకున్న డబ్బులు వాడు ఏం చేసుకుంటే వీళ్ళకి ఎందుకు? ఓ మాట చెప్పాడు కరెక్టే. అయితే ఈ డబ్బుల్నే నేను అక్కడ ఇస్తా అని ఏముంది? ఎప్పుడైనా ఎంతైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది సాయం చేయడం అనేది మనిషి ఇష్టం అంతే. అండ్ గెలుచుకునే అమౌంట్ కూడా అబ్బాయి ఇష్టం. సరే ఏదో చెప్పాడు నేను పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తా అని. ఏం చేశారంటే వీడు గెలిచి ఇంటికి వెళ్ళిన వెంటనే, ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిన వెంటనే పేద రైతులందరూ గుంపు వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తారు, నాకు సాయం చేయి, నాకు సాయం చేయి, నాకు సాయం చేయని. అరే ఇదేంట్రా బాబు ఇట్లా అంటే కావాలని ఎవరో పంపడం, ఎగదోడడం అనమాట. నువ్వు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి పేద రైతు అని చెప్పవా డబ్బులు ఇస్తాడు అంతే. ఏంటిది ఇట్లా బాబు మీరందరూ ఎవరు మా ఇంటికి ఇట్లా వచ్చి మూకుమ్మడి దాడి చేయకండి, నేనే ఎవరైనా ఎంపిక చేసుకొని వాళ్ళకి సహాయం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఈయన ఏం చేశాడు, ఇట్లా ఉంటే బాగోదులే, ఎవరికైనా సహాయం చేసి వీడియో పెడితే బాగుంటుంది కదా అనుకున్నాడు. అక్కడే గజ్వేల్లోనే ఒక పేద రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 1 సంవత్సరానికి సరిపడా బియ్యం కూడా కొనుగోలు చేసి ఇచ్చి వాళ్ళకి ఎంత కావాలో అంత ఆ వీడియోని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టుకున్నాడు. చూడండి, నెక్స్ట్ ఇంకొకరు సహాయం చేసి త్వరలో మిమ్మల్ని ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు, నమస్కారం అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇది అప్లోడ్ చేసి వారాలు గడుస్తుంది. ఇంకో వీడియో ఏది, ఎవరికి హెల్ప్ చేస్తావు చెప్పు, ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పి దాడి చేస్తున్నారు. అంటే ఎందుకు వీళ్ళకి? వాడి డబ్బులు వాడి ఇష్టం, వాడు గెలుచుకున్నాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఎక్కడి నుంచి అన్న అబద్ధం చెప్పి డొనేషన్ తెచ్చుకున్నాడా? లేదు కదా. విదేశాలకి నేను ఏదో నకిలీ ఆర్గనైజేషన్ పెట్టి నేను అందరి దగ్గర డొనేషన్లు కలెక్ట్ చేసేమన్నా మింగాడా? లేదు. వాడు పాపం కష్టపడి గెలుచుకున్నాడు. ఒళ్ళు పుండ్లయ్యేదాకా కింద పడి మీద పడి ఉరికి కొట్టించుకొని నెత్తినోరు బాదుకొని ఏడిచి సంపాదించుకున్నాడు. 100 రోజులు పాపం ఎక్కడో ఉండి సంపాదించుకున్నాడు. అది వాడి గెలుపు డబ్బులు అవి. అప్పటికి ఏదో నేను పేదవాళ్ళకి సహాయం చేస్తాను, చెయ్యి, మొత్తం చేస్తున్నా చెయ్యి, లేకపోతే ఎంతో కొంత చేసినా చెయ్యి, నువ్వు చెయ్యకుండా పర్లేదు, ఆ మాట చాలా బంగారం. అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడన్నా నువ్వు అంటే ఇప్పుడు నీ స్థితి కొంచెం నువ్వు చూసుకొని మంచి ప్రయోజకమై ఇట్లా డబ్బులు పడేసే స్టేజ్కి వచ్చినప్పుడు, ఒక అంబానీ స్టేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కనీసం అట్లీస్ట్ నాగార్జున గారి స్టేజ్కి వచ్చినప్పుడు, ఒక వాళ్ళ గురుగారు శివాజీ గారి స్టేజ్కి వచ్చినప్పుడు కొన్ని డబ్బులు ఇట్లా 10 మందికి వాళ్ళ ఇష్టం. అది వీళ్ళు ఎవరు అడగడానికి. బేసికలీ గెలుచుకున్నాడు కష్టపడి, ఇస్తా అని చెప్పిన పాపని వెంటనే గబగబా ఇంటికి వెళ్ళిపోయారు. మాకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలమ్మా మీకు? చెప్పు, నువ్వు పేద రైతు మాకు ఎలా తెలుసు? ఆ తర్వాత మళ్ళీ సరే నేనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని ఇస్తా, ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఇచ్చావు. తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్పు వాళ్ళ అడ్రస్ మాకి. అంటే ఇదంతా కావాలని నేను పోక్ చేస్తున్నట్టా, లేకపోతే అంటే ఒక నార్మల్ ఒక రైతు వెళ్ళి బిగ్ బాస్లో టీవీలో కనిపించడం, అది కూడా 100 రోజులు కనిపించడం, ఆయనకి ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడం, ఇదంతా వేరే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారా? జెలస్తో ఇదంతా చేస్తున్నారా ఏంటి? అసలు జెలస్తోనే చేస్తున్నారు. కొంతమంది ఏడిపించడానికి చేస్తారు, కొంతమంది కావాలని చేస్తారు.
అండ్ ఇలా చాలామంది అడిగేసరికి మహా అయితే ఎంతమంది అడుగుతారు నిన్ను? ఓ 100 మంది అడిగారేమో, పోనీ 1,00,000 మంది అడిగారేమో. అడిగిన ప్రతి వెధవకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లా. ఎందుకంటే వాడికి ఆ వెధవకి ఇదే పని కాబట్టి నిన్ను పోక్ చేశాడు అంతే. వదిలే, ఎందుకు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతాడా నిన్ను అన్ఫాలో చేసుకుంటాడా? ఇన్స్టాలో చేసుకొని పోని, వాడు కాకపోతే మంచి ఫాలోవర్ ఇంకోటి వస్తాడు. అవునా? ఎందుకు వాళ్ళకి ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? దేనికి? ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మనకైనా కింద కామెంట్లు బంద్ వస్తాయి, ఏమేమో. అందరికీ సమాధానం ఎందుకు చెప్పుకుంటూ వెళ్తాం? వాడెవడు అసలు? వాడంత ఖాళీగా మనం ఎందుకు ఉంటాం? ఒక్కడన్నా దేనికన్నా పనికి వచ్చేవాడు ఉన్నాడు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అడిగిన 100 మందో 1,00,000 మందో అందులో ఒక్కడు పనికి వచ్చేవాడు ఉన్నాడు. వాళ్ళకి 1,00,000 డబ్బులు వచ్చినా 10 లక్షలు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇతన్ని ఎందుకు పోక్ చేయాలి? అవసరం ఏంటి? ఈయనైనా సరే మరి అంటే ఏదో అమాయకుడిలాగా వాళ్ళకి సమాధానం చెప్పుకోవడం ఏంటి? చండాలం కాకపోతే. అంటే తను ఫస్ట్ నుంచి కూడా తను కొంచెం అమాయకంగానే ఉండి తన వరకు అంటే పల్లెటూరు నుంచి వచ్చిన అతను మొత్తం చూసుకున్నట్టు కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అంతగా ఎడ్యుకేషన్ అంటే లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ వాళ్ళ సైడ్ చూస్తే. సో అందుకోసమే తనని ఇంత బాగా ఆడుకుంటున్నారేమో. అలానే మరి శుద్ధ పూస అయితే కాదులే పల్లవి ప్రశాంత్. మరి అమాయకుడు అంటే మరి ఈ అమాయకుడు అయితే కాదు. పల్లెటూరు నుంచి వచ్చాడు ఏమీ తెలియదు అనేవాడైతే కాదు. కాకపోతే వీళ్ళందరూ మెడలు తిరిగిన కొమ్ములు తిరిగిన నటీనటులు. ఎక్కడ ఎలా నటించాలో వాళ్ళకి తెలుసు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ కెమెరా ప్రెజెన్స్ అది నాకు తెలియదు అంతే. అదొక్కటే తెలియదు అంతే. అంటే నాటకం ఆడడం తెలియదు అంతే. అట్లానే అమ్మాయి కూడా అయితే కాదు, నాటకాలు ఆడడం తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ నాటకాలు ఆడినట్టు ఆయన ఆడలేడు. అది అంటే ఫేర్గా ఉంటారు అంటారు. హీఈస్ ఫేర్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే దీన్ని బయటకు వచ్చాడో అప్పటి నుంచి ఈ ఇబ్బందులు ఇంకొంచెం ఆయనని అంటే మనం చూసాం స్టార్టింగ్ రోజు ఆయన బయటకు వచ్చిన రోజు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి రాగానే ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం అవన్నీ చూస్తున్నట్టయితే ఎంతవరకు జరగలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బయటకు వచ్చినా కూడా ఇలాంటిది ఏం కాలేదు, ఫ్యాన్స్ రాలేదు. కానీ ఈయన కోసం మాత్రం ఇంతమంది ఫ్యాన్స్ రావడం. ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయట పెట్టాడో అప్పటి నుంచి తనకు కొంచెం హార్డ్ టైంలోనే అనిపిస్తుంది. మనం చూస్తుంటే కేసులే కావచ్చు, ఆయన జైలుకి వెళ్ళి రావడమే కావచ్చు, ఇదంతా చూస్తుంటే అసలు ఏంటి ఆయన చుట్టూ ఏం జరుగుతుంది అనుకోవాలి. చుట్టూ ఏం జరుగుతుంది అని చెప్పాలనుకుంటే బేసికల్లీ ఈ స్టార్ మా ఈవెంట్లలో అయితే కనబడుతున్నాడు పాపం. అడప పండక్కో పబ్బకో వాళ్ళు చేసే ఏదో సంతకి అందరినీ పిలిచినట్టు ఈయన కూడా పిలుస్తున్నాడు. మిగతా టైంలో ఇప్పుడు ఆయనతో ఎక్కువ మంది ఫోటోలు దిగడానికి వాళ్ళ ఇంటి చుట్టూ రావడం. సేమ్ కొన్ని రోజులు గంగమ్మ అనుకోకుండా స్టార్ అవ్వడం వాళ్ళ ఊర్లో, సేమ్ ఆ స్టార్టప్ ని ఈయన కొన్ని రోజులుగా అనుభవిస్తున్నాడు. ఇంకొన్నాళ్ళు అలా ఉంటాడు. తర్వాత మళ్ళీ యథాస్థాయి, మళ్ళీ తన పని తాను చేసుకుంటాను అంటారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు చూస్తుంటే బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డ అని చెప్పుకొని చాలా ఫేమస్ అయిపోయి ఎట్టకేళ్ళకి తను అనుకుంది సాధించాడు. బిగ్ బాస్లో విన్నర్ అయ్యాడు. ఆ విన్నర్ అయ్యి అంటే బిగ్ బాస్లో ఆడే క్రమంలో చాలాసార్లు చెప్పాడు, నేను గెలిస్తే నేను నా లాంటి రైతు బిడ్డలకి సహాయం చేస్తాను, పేద రైతులకి సహాయం చేస్తానని చెప్పేసి చాలాసార్లు చూసాం అందులో. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ ట్రోలింగ్కి గురవుతున్నాడు. ఎందుకు అంటే గెలిచావు, విన్ అయ్యావు, డబ్బులు వచ్చాయి, బట్ స్టిల్ నువ్వు ఇంకా ఎవరికి పేద రైతులకి హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ నుంచి కూడా ఇదంతా చూస్తే కాంట్రవర్సీ అవుతుంది. సో ఇప్పుడు మరి ఇలా పల్లవి ప్రశాంత్ ఏమన్నాడంటే విన్నర్ అమౌంట్ ఏం చేసి పేద రైతులకి ఇస్తా అని ఒక మాట అన్నాడు. అంతకుముందు కూడా చాలామంది నేను ఈ డబ్బులను క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తా, నేను గెలిచిన అమౌంట్ని అది చేస్తా ఇది చేస్తా అని చాలామంది చెప్తే వాళ్ళని కూడా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గెలుచుకున్న డబ్బులు వాడు ఏం చేసుకుంటే వీళ్ళకి ఎందుకు? ఓ మాట చెప్పాడు కరెక్టే. అయితే ఈ డబ్బుల్నే నేను అక్కడ ఇస్తా అని ఏముంది? ఎప్పుడైనా ఎంతైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది సాయం చేయడం అనేది మనిషి ఇష్టం అంతే. అండ్ గెలుచుకునే అమౌంట్ కూడా అబ్బాయి ఇష్టం. సరే ఏదో చెప్పాడు నేను పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తా అని. ఏం చేశారంటే వీడు గెలిచి ఇంటికి వెళ్ళిన వెంటనే, ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిన వెంటనే పేద రైతులందరూ గుంపు వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తారు, నాకు సాయం చేయని. అరే ఇదేంట్రా బాబు ఇట్లా అంటే కావాలని ఎవరో పంపడం, ఎగదోడడం అనమాట. నువ్వు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి పేద రైతు అని చెప్పవా, డబ్బులు ఇస్తాడు అంతే. ఏంటిది ఇట్లా బాబు మీరందరూ ఎవరు మా ఇంటికి ఇట్లా వచ్చి మూకుమ్మడి దాడి చేయకండి, నేనే ఎవరైనా ఎంపిక చేసుకొని వాళ్ళకి సహాయం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు.
ఈయన ఏం చేశాడు, ఇట్లా ఉంటే బాగోదులే, ఎవరికైనా సహాయం చేసి ఓ వీడియో పెడితే బాగుంటుంది కదా అనుకున్నాడు. అక్కడే గజ్వేల్లోనే ఒక పేద రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 1 సంవత్సరానికి సరిపడా బియ్యం కూడా కొనుగోలు చేసి ఇచ్చి వాళ్ళకి ఎంత కావాలో అంత ఆ వీడియోని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టుకున్నాడు. చూడండి, నెక్స్ట్ ఇంకొకరు సహాయం చేసి త్వరలో మిమ్మల్ని ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు, నమస్కారం అని చెప్పుకున్నాడు.